హల్లెలూయా. మంచి దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చాలు. ప్రభునందు ప్రేర మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం ఆఖరి వరకు 29వ వచనం వరకున్న మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొండ మీద సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసి అనేకమైన విషయాలు ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో సంగతులు ప్రభు తెలియచేస్తూ వచ్చారు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వారి విషయంలో ఎన్నో అనుభవాలు వారికి నేర్పిస్తూ వచ్చాడు. ప్రత్యేకంగా ఈ ప్రసంగం ముగింపులో 7వ అధ్యాయం 13వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ఆ ప్రసంగం యొక్క ముగింపులో ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలు ఆయన తెలియచేశాడు. మొదటిది, పరలోక రాజ్యములో ప్రవేశించుటను గురించి తెలియచేశాడు. రెండవది, అబద్ధ ప్రవక్తల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మూడవది, ఒట్టి మాటలు పలుకు వారిని గూర్చి, ఒట్టి ప్రార్థనలు చేసే వారిని గూర్చి తెలియచేశాడు. నాలుగవది, స్థిరమైన పునాదిని గూర్చినటువంటి సంగతులు ప్రభు తెలియచేశాడు. ఈ 4 విషయాల్లో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. పరలోక రాజ్యము యొక్క ప్రవేశం. పరలోక రాజ్యములో ఎలా ప్రవేశించాలో, ఎవరు ప్రవేశిస్తారో అనే విషయాన్ని గురించి తెలియచేస్తూ ఒక ఇరుకైనటువంటి ద్వారమును గూర్చి, ఇరుకైన మార్గమును గూర్చి, అలాగే విశాలమైన ద్వారమును గూర్చి, మార్గమును గూర్చి ఆయన తెలియజేశాడు. ఇరుకు మార్గములో నడిచిన వాడు నిత్యజీవం పొందుతున్నాడు అని, వాడు జీవమునకు పోవు ద్వారములో వాడు ప్రవేశిస్తాడు అని, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆ మార్గము ఇరుకుగా ఉన్నా, ఆ ద్వారం సంకుచితముగా ఉన్నా, దాన్ని కనుగొనిన వారు మాత్రం కొందరు మాత్రమే కనుగొంటారు. అందులో ప్రవేశించిన వాడు జీవం పొందుతాడు, నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు. కానీ విశాల మార్గములో ప్రవేశించేటువంటి వారు జీవాన్ని పొందలేరు, నిత్య జీవం పొందలేరు. కనుక ఇరుకైన ద్వారం, విశాలమైన మార్గాన్ని గురించి ఎన్నో విషయాలు గత వారం మనం ధ్యానం చేసాం. అలాగే కొనసాగించి మనము ఈ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటే
యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిగా చెప్పిన 4 సంగతుల్లో రెండవది అబద్ధ ప్రవక్తలను గూర్చి ఆయన తెలియచేస్తూ వచ్చాడు. మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న మాటలు కనుక మనం చదివితే ఈ మాటల్లో కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా ఆయన తెలియచేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఒకసారి చదువుదాము ఈ మాటలు. అందరూ చూడండి, బైబిల్ తెరవండి, అందరూ తెరవండి బైబిల్, అందరూ కలిసి చదవండి. మాటలన్నీ అందరూ చదవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా గట్టిగా చదవాలి. 15వ వచనం మరలా, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేర మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అబద్ధ ప్రవక్తలను గూర్చి ప్రభు చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడాలి అని అంటాడు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడాలి. ఈ అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు అనే విషయాన్ని గూర్చి మనం పరిశీలన చేస్తే, వారు గొర్రె చర్మములు వేసుకొని వస్తారు, కానీ లోపల మాత్రం క్రూరమైన తోడేళ్లుగా ఉన్నారు. వారు ద్రాక్ష పండ్లు ఫలించేవారు కాదు, వారు మొండ్ల తొప్ప లాంటి వారు. వారు అంజూరపు పండ్లు ఫలించేవారు కాదు, వారు పల్లేరు చెట్ల వంటి వారు. ఇలాంటి స్థితిలో వారు ఉన్నారు కనుక అది చెడ్డ చెట్టు కనుక, పనికి మాలిన చెట్టు కనుక ఆ చెట్టు ఏమాత్రం కూడా మంచి ఫలములు ఫలించదు. కనుక వారి ఫలములను బట్టి మీరు తెలుసుకుంటారు అని చెప్పి ఈ మాటలు ప్రభు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇదే విషయాన్ని 24వ అధ్యాయంలో కూడా కొన్ని సంగతులు తెలియచేశాడు. తర్వాత చదువుదాం మనం. అయితే ఈ విషయాన్ని గురించి మనము జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినములలో, కడవరి దినములలో, యుగాంతములో అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారు. ఈ అబద్ధ ప్రవక్తలు ఎంతగానో మనలను నష్టపరుస్తారు, దేవునికి మనలను దూరం చేస్తారు. వారు ముండ్ల పొదలు లాంటి వారు, వారు పల్లేరు చెట్ల వంటి వారు. అలాంటి స్థితి కలిగిన వారు అబద్ధ ప్రవక్తలంటే. కనుక ఆ అబద్ధ ప్రవక్తల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలే. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలుతో ఆయన బోధించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు బోధిస్తున్న ఈ బోధను, పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్న ఈ సంగతులను మనము
జాగ్రత్తగా విని జ్ఞాపకం చేసుకొని అబద్ధ ప్రవక్తల విషయంలో, అబద్ధ బోధకుల విషయంలో మనం ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉన్నదని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పి నా ప్రజలకున్న గాయములు పైపైన మాత్రమే మాన్పుతారు. పైపైన మాత్రమే మాన్పుతారంట వాళ్ళు. ఆ అబద్ధ ప్రవక్తలు చేసే పని ఏంటంటే సమాధానము లేని సమయంలో వచ్చి సమాధానం అని చెప్తారు. అలా చెప్పి దేవుని బిడ్డల యొక్క, దేవుని ప్రజల యొక్క గాయములను పైపైన మాత్రమే వారు బాగు చేస్తారు. పైపైన బాగైతే గాయం స్వస్థత వచ్చినట్ల, సంపూర్ణమైన విడుదల కలిగినట్ల. గాయము పైపైన మానకూడదు, గాయము పైపైన బాగుపడకూడదు. ఆ గాయము లోపల నుండి అది బాగుపడాలి. ఆ లోపల నుండి అది బాగుపడితే అప్పుడు సంపూర్ణమైన స్వస్థత వస్తుంది. ఆ గాయములు పిండి, ఆ గాయములకు నూనె రాసి, ఆ గాయముల మీద ద్రాక్షారసం పోసి, ఆ గాయములు కట్టి, గాయములు బాగు చేసేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ పైపైన గాయాలు బాగుపడినటువంటి వారిని గురించి చెప్తాడు. మీ గాయాలు ఇంకా పచ్చిపుండ్లుగానే ఉన్నాయి, అవి పిండబడలేదు, అవి మెత్తన చేయబడలేదు, అవి కట్టబడలేదు, దానికి నూనె రాయలేదు అని అంటాడు. కనుక ఈ అబద్ధ ప్రవక్తల యొక్క బోధ ఎలా ఉంటుందంటే పైపైన గాయాలు మాన్పే బోధ, పైపైన గాయాలు బాగు చేసే బోధ. సమాధానం లేని పరిస్థితుల్లో వచ్చి సమాధానం అని చెప్తారు. కనుక ఈ అబద్ధ బోధకులు చేసే బోధను మీరు వినొద్దు. వారు గాయాలు పైపైనే మాన్పుతారు. అంతేగాని ఇదిగో మా సేవకుడు రాలేదు కానీ ఆయన మాత్రం వచ్చాడు, ప్రవక్త వచ్చాడు, మాకు ప్రార్థన చేశాడు, మాకు నెమ్మది కలిగింది అని అంటే మీకు ఎంతో సంతోషం అసలు. స్తోత్రం, హల్లెలూయా. కానీ పైపైన మానుపుతున్నారన్న సంగతి మీకు గ్రహింపు ఉండదు. ఇది పైపైన మానిపే వైద్యమే, ఇది పైపైన మానిపే మాటే కానీ అది పరిపూర్ణమైన మాట కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పైపైన గాయాలు మాన్పేది, పైపై గాయాలు బాగు చేసేది అబద్ధ ప్రవక్తలు. సమాధానం లేని పరిస్థితుల్లో సమాధానం అని చెప్పేది అబద్ధ ప్రవక్తలు. కనుక ఈ విషయాన్ని గ్రహించాలి. 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. అక్కడే సమాధానము లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయములు పైపైనే మాన్పుతారు. మరొక్కసారి ఆ మాట చెప్తున్నాడు. అర్థమైనా? మనము దేవుని వాక్యములో నుండి ధ్యానం చేస్తాం. ఆయన ఒక మారు చెప్తాడు. యోబు భక్తుడు అంటాడు ఆయన ఒక మారు చెప్తాడు, లేదంటే 2 మార్లు చెప్తాడు, కానీ దాన్ని గ్రహించగలిగిన వాడు లేడు అని అంటాడు. ఆయన ఒక మారు చెప్తాడు లేదా 2 మార్లు చెప్తాడు, కానీ దాన్ని గ్రహించాలి. కానీ యోబు భక్తుడు అంటాడు దాన్ని గ్రహించలేకపోతున్నారు అని అంటాడు. కానీ దావీదు అంటాడు ఆయన బలము తనదని ఒక మారు సెలవీయగా నాకు 2 మార్లు వినబడింది అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అండ్ ప్రభు ఒక మారు మాట్లాడతాడు లేదా 2 మార్లు మాట్లాడతాడు, దాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ 2 సార్లు ఈ మాటను తెలియచేస్తున్నాడు. ఇదిగో సమాధానం లేని సమయంలో వస్తారు, వారు సమాధానం అని చెప్తారు. నా ప్రజల గాయాలు పైపైన మాత్రమే బాగు చేస్తారు అని ఈ మాటను 2 సార్లు
రెండు పర్యాయాలు ఈ మాటను ఉపయోగించాడు అనంటే, 2 సార్లు చెప్పాడంటే మనం ఇది గ్రహించాలి. గ్రహింపు లేని స్థితిలో ఉండొద్దు. మనము గ్రహించుకోవాలి. దేవుని మాటలు గ్రహించగలిగితేనే, దేవుని వాక్యం గ్రహించగలిగితేనే నీవు అబద్ధ ప్రవక్తలను గుర్తించగలుగుతావు. నీకు దేవుని వాక్యమును, దేవుని మాటను గుర్చిన గ్రహింపు లేకపోతే నువ్వేమాత్రం కూడా అబద్ధ ప్రవక్తను గుర్తించలేవని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 22వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 22వ అధ్యాయం 27వ వచనం చదవండి. చదవండి అమ్మా. 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. చూచి పారిపోవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆ అబద్ధ ప్రవక్తను గూర్చి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, గొర్రెలు తనవి కానందున వాడేమవుతాడంట, తోడేళ్ళు వచ్చుట చూచినప్పుడు వాడేం చేస్తాడు, గొర్రెలు విడిచిపెట్టి పారిపోతాడు. నీకు సమాధానం అని చెప్పి వచ్చాడుగా. అలాగ వచ్చినటువంటి వాడు నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, వాడు చెప్పిన మాట నెరవేరినప్పుడు వాడు తొలగిపోతాడు, వాడు పారిపోతాడు అని చెప్పి ఈ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అబద్ధ ప్రవక్తలను మనం గుర్తించాలి. అలాగే ప్రవక్త అయిన జెఫన్యా రాస్తాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మరలా చదవండి ఆ మాట, వరుసరాల మరలా చదవండి ఆ మాట. అది దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు వంటి వారు, దాని యొక్క న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీయు మిగలకుండా భక్షించు తోడేళ్ళు అని అంటున్నాడు. అదేనా దాని ప్రవక్తలు, దాని అధిపతులు ఎలా ఉన్నారంట, వారు సింహము లాంటి వారు, వారు తోడేళ్ళు లాంటి వారు, వారు చీల్చివేస్తారు అని అబద్ధ ప్రవక్తలను గూర్చి, లేకపోతే దేవుని వాక్యానికి విరోధముగా మాట్లాడేటువంటి వారిని గూర్చి ఇక్కడ జెఫన్యా కూడా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని, అంటే నాకు తెలియదు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయని నాకు తెలియను అని అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. చాలు. దేవుని స్తోత్రం అండి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మలను పంపుచున్నాను. తోడేళ్ళు ఉంటాయి, అదేనా, మీరు గొర్రెలుగా వెళుతున్నారు, తోడేళ్ళు ఉంటాయి, వాటి మధ్యకు నేనే మిమ్మల్ని పంపిస్తున్నా. కనుక వాటి విషయంలో మీరు ఎలా ఉండాలన్నాడు, జాగ్రత్తగా. ఏంటంట, పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉండండి అని అంటాడు. అబద్ధ ప్రవక్తల ఎదుట,
అబద్ధ ప్రవక్తల మధ్యలో మిమ్ములను నేను గొర్రెలుగా పంపిస్తున్నాను కనుక మీరు పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటముగా ఉండాలి అని చెప్తున్నారు. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను